వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి వెళ్తున్నారు. బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారు. అంటే దేవునికి అర్పించే బలిపీఠ స్థలములోనికి గాడిద ఎంచదగినది కాదు. హల్లెలూయా. అంటే ఆవరణములోనికి గాడిద రావటానికి అవకాశము లేదు. అంటే అపవిత్రతమైనది, అది అపవిత్రత కలిగినది. గాడిద పవిత్ర స్థలములోనికి వెళ్ళకూడదు. వెళితే దాన్ని మెర్ర విడిచి చంపేయాలి. అది నియమం అప్పుడు. హల్లెలూయా. అంటే దేవుని మందిరములోనికి రావటానికి దీనికి ఏమి లేదు, చెప్పండి, అర్హత లేదు. హల్లెలూయా. కోరాహు కుమారులు 84వ కీర్తన రాస్తూ ఏమన్నారు అంటే, దేవుని ఆవరణము చూడవల్లని మా మనసంతా ఉప్పొంగుచున్నది అన్నాడు. అంటే అప్పుడున్న పరిస్థితిలో ఆవరణములోనికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. ఆ పవిత్రత లేనివాడు ఆవరణలోనికి రావడానికి అవకాశం లేదు. కానీ తరువాత దేవుని కృపను బట్టి మందిరములో ఆరాధించే భాగ్యము కలుగుతుంది అని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు దేవుని వద్దకు రావటానికి నీకు నాకు అర్హత లేదండి. అపవిత్రుడైన వాడు, పాపము చేయవాడు